గేట్ అయితే తిరగొట్టేసారు. ఇక గేట్లు అయితే తిరగొట్టేసారు. ఇక దుర్గమాతలు అయితే బయటకు వస్తారు. ఇక అంతా ఫుల్ హంగామా అయితే అవుతుంది. ఇక్కడ చూడొచ్చా మొత్తం కొలగొట్టేసారు. మొత్తం గేట్లు అయితే తిరగొట్టేస్తారు. జై శ్రీరామ్ అని గొడవ అయిందంట. గొడవ అయినందుకు అందరినీ లోపలైతే వేసి పెట్టేసారు. ఏంద్రా నాయన వర్షం పడుతుంటే మొత్తం గేట్లు ఇరగొడతారు. దుర్గమాతలు అయితే లైన్లో ఫుల్ వర్షం పడుతుంది. గేట్లు అయితే ఇరగొట్టేస్తారు. మొత్తం మంగామ అయితే అవుతుంది. లోపలైతే మొత్తం మంది పోలీసు వాళ్ళు వేసేసి రాత్రి నుంచి ఉన్నారంట. ఇక మనం అయితే మొత్తానికి అయితే గేట్లు అయితే ఇరగొట్టేసారు. మన వాళ్ళు అయితే మొత్తం గేట్లు ఇరగొట్టేస్తారు. ఇక పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది. అయినా కూడా ఎవరు పోలీసు వాళ్ళు అయితే ఎవరు రావట్లేదు. ఇదైతే మొత్తం వర్షం పడి ఇట్లా అయిపోయింది. ఇక మొత్తం వలగొడుతారు భయ చూడండి. ఫుల్ వర్షం పడుతుంది. వర్షంలోనైతే అంతా వలగొట్టేస్తారు. మొత్తం అయితే నైట్ నుంచి అయితే ఇల్లు దుర్మల మొత్తం లోపల కనిపిస్తుంది. అయితే లోపల పెట్టేసి వర్షం పడుతుంటే మొత్తం అన్నీ అయితే లోపల ఏం కొట్లాడో మొత్తం దుర్గమాతలు అన్నీ లోపల పెట్టేసి వీళ్ళనైతే చాలా వేసి పెట్టేసారు. అర్థమైతే గణపరాళ్ళతో అయితే అవి కొడుతురు. తాళం అయితే ఎరుగుతలేదు. ఇక్కడ మొత్తం వర్షం పడుతుంది. వర్షంలోనే దుర్గమాతలు అయితే అన్ని లైన్లో నిల్చున్నారు చూడొచ్చు. లోపల దుర్గమాతలకు అయితే తాళం వేసిరని చెప్పి అందరూ అయితే జై శ్రీరామ్ అంటూ గొడవ అయితే జరుగుతుంది. ఏమైతే చూడాలి ఇట్లా అయిపోయింది మొత్తం. ఏమైంది అసలు మనకు అసలు విషయం అయితే ఇట్లా అందరు కలుస్తారు. ఆ డోర్లు అయితే ఇరగొట్టేస్తారు. జై శ్రీరామ్ అంటారు. మొత్తం నొక్కుంటారు. లాస్ట్కి అయితే ఇక గేట్లను అయితే ఇరగొట్టేసి ఇవనైతే ఇస్తారు భయ. ఇన్ని గొడవలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇస్తారు. లోపల అయితే మొత్తం అన్నీ నిండుతున్నాయి. దుర్గమాతలు అయితే పెట్టేసారు. మన సెక్రటరేట్ ఉంది కదా ఇలాగ పట్టుకొని వస్తుంది. ఇక మనం చూసినట్టయితే కనిపిస్తుంది మొత్తం ఇగో నీళ్ళు నిండిపోయినాయి. మన ఇక్కడ సెక్రటరేట్ కాడ ఇడానైతే మొత్తం ఇదిగో ఇక్కడ చూడూరు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. అసలు వెహికల్స్ ముంగడ పోతలేవు అని చెప్పేసి ఇటు వెనుక పంపించారు. అసలు ఏమైందని చెప్పి మనం అయితే ఇక్కడ మొత్తం అంతా తిరగడం జరిగింది. దుర్గమాతలు అయితే ఫుల్ వర్షంలో అయితే పెద్ద పెద్ద ట్రక్కులన్నీ అయితే నిలిచిపోవడం జరిగింది. ఇక్కడ చూస్తారు కదా పెద్దది హోమ్ జెండా పెట్టుకొని దుర్గమాత ట్రక్ అయితే తీస్తారు. ఇక్కడ కూడా ఫుల్ అందరు ఎక్కడక్కడ ఆగిపోయారు. అయినా కూడా ఎక్కడ ఎవరైతే తగ్గేదే లేదన్నట్టు ఇక్కడ చూడొచ్చు. తల దాచుకుంటున్నారు. ట్రక్ కింద అయితే మనోడు వర్షంలో తడవకుండా అయితే కింద ఉంది. ఇక దుర్గమాతలు అయితే ఒక దుర్గమాత తర్వాత ఇంకో దుర్గమాత ట్రక్కులలో అయితే మెల్లగా అయితే సాగర తీరానికి అయితే చేరుకుంటున్నాయి. కానీ ట్రాఫిక్ అయితే భారీగా నిలిచిపోయింది. మొత్తం వర్షం అయితే ఎక్కడికక్కడ అంతా ఆపేయడం జరిగింది. ఇక్కడ చూస్తారు కదా ఎట్లా వర్షం పడుతుందో. భారీ వర్షం పడుతుంది. మనకైతే ఇట్లా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ వర్షంలోనైతే వీళ్ళందరూ అయితే అసలు అయినా తగ్గేదే లేదనుకుంటా ముంగడికైతే మెల్లగా అయితే పోతున్నారు. విగ్రహాలు అయితే చూస్తున్నారు మీరు. దుర్గమాత విగ్రహాలు ఏ విధంగా మెల్లగా సాగర తీరానికి చేరుకుంటున్నాయో. ఆకాశం చూస్తేనైతే పెద్దగా మొత్తం కుంగిపోయినట్టు మొత్తం నీలాకాశం అయిపోయి మొత్తం వర్షం పడుతుంది. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ట్రక్ కింద ఎట్లా తలదాచుకుంటున్నారు. మేఘాలు అయితే బాగా కుమ్ముకుపోయినాయి. ఫుల్ ఆటోలు ఏది వచ్చినా కూడా ఎక్కడక్కడ అన్నీ ఆగిపోతున్నాయి. ఇక వీళ్ళైతే చిప్రీ గ్యాంగ్ అంటారు కదా. ఇక ఇట్లా చూడరు. చిప్రీ గ్యాంగ్లు అయితే వచ్చేసినాయి. ఈ చిప్రీ గ్యాంగ్లు అయితే మొత్తం కింద వండుకొని రోడ్డు మీద ఇజ్జత్ లేకుండా చిచి ఎట్లా పడితే అట్లా డ్యాన్సులు చేసుకుంటా అసలు ఏందంటే ఎవరు పట్టించుకునేటోడు లేడని రోడ్డు పైన పోయేటోళ్ళని అందరినీ సతాంచుకుంటా పిచ్చిగా చిప్రీ డ్యాన్స్ చేసుకుంటా అసలు సోయి లేకుండా ప్రతి ఒక్కడు ఫుల్గా తాగేసి ఈ టైంకి అంటే పొద్దున దాదాపు 10 అవుతుంది. 10 గంటలకి ఫుల్ వర్షం పడుతుంటే కూడా తాగి బాటిళ్ళు తెచ్చుకొని ఇంకా బైక్లలో తెచ్చుకొని ఫుల్ తాగుకుంటా ఆడుకుంటా పిచ్చిగా వచ్చి
చేతిలో నోట్లో పోసుకుంటా అసలు ఎవరు పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండ్రు. వీడైతే బట్టలిప్పి మరీ ఆడుతుర్రు. అసలు ఇంత ఘోరంగా ఆడుతుంటే కూడా, ఇంత ఘోరంగా పబ్లిక్ని చిడాస్తుంటే కూడా ఎవ్వడు పట్టించుకునేటోళ్ళే లేరు. మొత్తం యూత్ ఎటుపోతుంది, అసలు ఏమవుతుంది, ఇంత ఘోరంగా తాగడానికి మందు ఎక్కడి నుంచి ఫ్రీగా వస్తుందో వీళ్ళకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఏ రాజకీయ నేతలు వీళ్ళకి ఇలా చెయ్యమని చెప్తున్నారు? మొత్తానికి చూడండి, ఒకడైతే ట్రక్ ఎక్కి పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ చేస్తుండు. అసలు ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ని అయితే చాలా ఇబ్బంది అయితే పెడుతుర్రు. ఇంత వర్షం పడుతున్నా కూడా ఈ వర్షంలో సొయ్యి లేకుండా ఆడుతున్నారంటే ఏంది అర్థమవుతలే. వీళ్ళు ఇంత ఘోరంగా తయారయ్యారంటే అసలు వీళ్ళు ఏం తాగిర్రు, ఏంది మందేనా, ఇంకేమన్నా తాగిర్రా, ఇంకేమన్నా కొట్టొచ్చిర్రా? చిన్న పిల్లలు కూడా ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇంత ఘోరంగా డ్యాన్స్ ఆడుతుర్రు. తాగి డ్యాన్స్ ఆడితే పర్లేదు కానీ రోడ్ల మీద వండుకొని ఒకరికొకడు ఎత్తుకుంటూ నూక్కుంటూ ఆ వర్షంలో కింద మీద వాడుకుంటా పిచ్చిగా అసలు సోయి లేకుండా ఇంత పిచ్చోళ్ళని ఎందుకు చేస్తారు? దుర్గామాత అనేదైతే దేవుణ్ణి నవరాత్రులలోనైతే అందరూ నిష్టగా పూజ చేసి నవరాత్రులను పూజించుకుంటారు. యాక్చువల్గా ఇట్లా చేస్తారని చెప్పేసి ఎవ్వరు అనుకోరు, కానీ ఇట్లా కల్చర్ని అయితే మొత్తం చెడగొట్టేస్తున్నారు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు అంటూనే ఉన్నారు. భయ్య ఇంత తయారైపోయిర్రు. అసలు పోలీసు వాళ్ళు అనేది ఎక్కడ పోయిర్రో అర్థమే కాలేదు. దాదాపు గంట సేపు మేమైతే ఇక్కడనే ఉన్నాము, ఇక్కడ వీడియోస్ తీస్తున్నాము. దుర్గామాతల వీడియోస్ మంచిగా భక్తితోటి ముందుకు తీసుకువెళ్ళాలి, కానీ కల్చర్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతుర్రు. మన గణేష్ పండుగకు అట్లానే చేస్తుర్రు. గణేష్ పండుగ అయితే చూడు టస్కర్ కింద పడి ఏమైనా అయితే ఎవడు బాధ్యుడు? ఎట్లా నూక్కుంటుర్రు, కొట్టుకుంటుర్రు, కింద పడేసుకుంటుర్రు. అసలు సోయి లేక ఇదంతా తాగడం వల్ల ఇంత ఘోరంగా మందును ఎట్లా పారలిస్తుర్రో తెలుస్తలేదు. అసలు ఏంది ఇది, ఎప్పుడు పోతుంది, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనము అన్ని దేశాలు డెవలప్మెంట్ అవుతుంటే మన దేశంలో మాత్రం రోజు తాగాల, ఆడాల, ఊగాల, పాగాల అన్నట్టయితే తయారైపోతుర్రు. వీడినైతే మొత్తం కింద వండబెట్టి మరి నూకుతుర్రని. అసలు ఏంది అసలు సోయి లేకుండా, ఇంత సోయి లేకుండా ఎట్లా నడుస్తుంది? పోలీసు వాళ్ళు ఎక్కడికి పోయిర్రు? అసలు సిస్టమ్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది అయితే ఎవరికి అర్థమవుతలేదు. ఎవరికైనా తల్లిదండ్రులకు పిల్లలే, కానీ వాళ్ళ పిల్లల్ని చక్కగా పెంచకపోతే ఇట్లనే అవుతుంది. అసలు వాళ్ళు ఏం చేస్తుర్రు ఏందనేది కూడా చూడాలి. చక్కగా వచ్చి చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ చక్కగా మామూలుగా వెళ్తే ఏం కాదు, కానీ కింద వండుకొని బట్టలు ఇప్పుకొని చింపుకొని టస్కర్ల కిందకి పోయి ఏమైనా అయితే ఎవరు బాధ్యత అనేసి అయితే అందరు అంటున్నారు. పిచ్చిగా ఇదిగో ఇక్కడ చూడండి, ఆ బట్టలు ఇప్పేసి వాడిని అయితే ఎట్లా ఆడిస్తున్నారు. వీడైతే మొత్తం సైకో లెక్క అయిపోయిండు. ఒక్కొక్కడు సైకో తీరు పిచ్చిగా డ్యాన్సులు చేస్తున్నారు. ఇంత పిచ్చిగా డ్యాన్సులు చేయడం వల్ల వాళ్ళకు వచ్చే ఆనందం ఏందో అర్థమైతలే. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్ట్లో లేరు. హోస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం మంచిగానే ఉంటున్నారు, మనకు కనిపిస్తుంది అక్కడ. ఇక్కడ చూడు, హోస్ట్లో లేక తాగి పిచ్చిగా డ్యాన్స్ చేయడం వల్ల వేరే వాళ్ళు చూసిన వాళ్ళు కూడా వాళ్ళందరూ ఏమంటారంటే, చూడండి మీ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, మీ వర్గం ఇట్లా అయిపోయింది అది అనేసి అంటారు. వాళ్ళ దాంట్లో ఏమన్నా ర్యాలీలు ఇట్లా చేసినప్పుడు ఇంత మరీ పిచ్చిగా ఎవరు చేయరు. అసలు ఏంటి అర్థమే కాకుండా పోతుంది భయ్య యూత్ అయితే. మీకైతే ఏమైనా అర్థమైతే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అసలు వాళ్ళు ఏం తాగినారని. పోలీస్ అన్న వచ్చినాడు కానీ ఆయన కామ్గా వెళ్ళిపోతున్నాడు. చాలాసేపటి తర్వాత ఒక పోలీస్ వచ్చిండు, ఆయన ఏం చెయ్యలేకపోతుండు. ఎందుకంటే పోలీసుల చేతిలో కూడా ఒక్క ఆయననే ఉన్నాడు, ఏమైనా చేస్తే పరిశాన్. ఇట్లా వీళ్ళు డ్యాన్స్ ఆడుకుంటున్నారు. పోనీ ఇట్లనన్నా ఆడితే పర్లేదు, కానీ వాళ్ళు బట్టలు చింపుకొని టస్కర్ల కిందకి పోయి కింద మీద వాడుకుంటూ తాగుతున్నారు. రేపు పొద్దున దెబ్బలు తాగి నొప్పి బాడీ పెయిన్స్ వస్తే ఎవరు వాళ్ళ అమ్మా నాన్న చూసుకోవాలి? ఎవ్వరు రారు, ఎవ్వరు ఏం చేయరు. ఆ తాగిన నిశల ఇంతగానం చాలా ఘోరంగా చేస్తుంటే ఎవరు భయ్య బాధ్యులు? ఇట్లా అయిపోయింది మనకైతే తెలంగాణ కల్చర్లో అయితే. మొత్తం అసలు ఇంత అది లేకుండా ఒక్కరు సోయి లేకుండా అయిపోతున్నారు. ఇదంతా అసలు డెవలప్మెంట్ లేక ఇదంతా ఇట్లా అయిపోతుంది అనేసి అంటున్నారు. ఎందుకంటే ఎవరు వర్క్లో వాళ్ళు ఉంటే అసలు ఇంత ఘోరంగా ఉండదు. దేవుణ్ణి అనేది మంచిగా పూజించి నవరాత్రులు నిష్టగా పూజించి అందరూ ఫాస్టింగ్స్ ఉండి అమ్మవారిని కొలుచుకొని మామూలుగా తీసుకొని వచ్చి పూజిస్తారు. కానీ వీళ్ళేమో పిచ్చిగా మళ్ళీ కల్చర్ని మొత్తం వీని చూడు, మొత్తం వీని బొమ్మ తీరు తయారు చేసేసి ఆ పూలేసి వానికి అది పగిడి రోడ్డు మీద దొరికితే పెట్టి మొత్తం సైకో తీరు అయితే వీళ్ళంతా గ్యాంగ్ అయితే తయారయ్యారు. సైకో వాళ్ళు ఎట్లా ఉన్నారు చూడు. మొత్తం తాగిన నిశలో ఏం చేస్తారో అర్థమవుతలేదు, పిచ్చిగా చేస్తున్నారు.
వీళ్ళ గ్యాంగ్ అంతా రోడ్ల మీద పోయేటోళ్ళని కూడా బాగా చేస్తున్నారు. రోడ్ల మీద వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని ప్రతి ఒక్కళ్ళని అయితే బక్కగా ఉన్నాడు బ్లూ షర్ట్ వాడు అయితే చాలా డేంజర్ చేస్తున్నాడు. అసలు ఈ పిచ్చి పిచ్చి అన్ని ఇసిరేస్తుర్రు, చేస్తుర్రు, కొడుతుర్రు. ఆ పక్కన పోయేటోళ్ళని అయితే అసలు పోనిస్తలేరు. వీళ్ళేమో మామూలుగా ఆడుతున్నారు. ఇట్లా ఉంది.